అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము యోహాను సువార్త 11:40. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. ఆమెన్. మరి ఈరోజు మన మొదటి శుక్రవారంలో అక్టోబర్ మాసంలోకి దేవుడు మనల్ని నడిపించాడు. మరి ఈరోజు మొదటి శుక్రవారం అయ్యుంటూ ఉండగా మనందరం కూడా యేసు యొక్క దివ్య హృదయానికి మన జీవితాలన్నిటినీ సమర్పించుకొని దేవుడు మనతో చెప్తూ ఉన్నావు, నీవు నమ్మిన ఎడల నా మహిమను నువ్వు చూస్తావు కుమార్తె అంటున్నాడు. అందుకే విశ్వసించి నమ్మిన వానికి సమస్తము సాధ్యమని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మరణమును గెలిచినటువంటి వాడు. మన పాపములు శాపములన్నిటినీ కూడా ఆయన సిలువలో ఆయన అనుభవించి మనలందరినీ కూడా సజీవులుగా ఉంచినటువంటి పరమ తండ్రి. కాబట్టి ఈరోజు ఏ అనారోగ్యంతో ఉన్న ఏ పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు తప్పక మరణించిన లాజరును జీవంతో లేపినట్లుగా, ఇదిగో రక్తస్రాముతో ఉన్న ఆ స్త్రీని బాగు చేసినట్లుగా ఈరోజు నా శరీరంలో ఉన్న ప్రతి విధమైన అనారోగ్యాన్ని తొలగించి నా పరిస్థితులన్నీ మార్చగలిగినటువంటి దేవుడు నాయనపై ఆధారపడి మనందరం కూడా ప్రార్థిస్తాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. పరలోకమందున్న దేవానికి వందనాలు నాయన. అవును ప్రభా, విశ్వసించి నమ్మిన వానికి సమస్తము సాధ్యం అన్నావు నాయన. నీ సిలువ రక్తం ద్వారా ప్రభా ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా ముట్టండి నాయన. మరణించిన లాజరును జీవంతో లేపినట్లుగానైనా ఎందరైతే ప్రభా అయ్యానికి వందనాలు నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారందరినీ చేయి పట్టుకొని లేవనెత్తండి నాయన. అయ్యా, పడినటువంటి గుంటలో నుంచి లేపగల దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు దయచేసి నాయన. ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నప్పటికీ ప్రభా బయటికి రాలేని స్థితిగతుల మధ్యలో ఉన్నప్పటికీ నాయన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ప్రభా నీ చేయనిచ్చి లేవనెత్తండి. నీ ఉపదేశము దయచేయండి ప్రభా. ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ రాకపోకల్లో తోడయండి. ఈరోజు ఎక్కడెక్కడైతే నాయన అయ్యా ఇదిగో ప్రభా అయ్యా మరి సువార్త ప్రకటించబడుతూ ఉందో నాయన, అయ్యా కార్యములు జరుగుతూ ఉన్నాయి, మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ప్రతి స్థలము చుట్టూ కూడా నీ కాపుదలు ఉంచమని నిర్వహిస్తున్న బిడ్డల్ని నీ పరలోక జ్ఞానముతో నింపి నాయన. నీ రెక్కల నీళ్ళలో వారిని మాట చేసుకుని ప్రభా వారి నోటిలో నీ మాటల నుంచి ప్రభా అయ్యా ప్రతి ఒక్కరితో నీ మాట్లాడమని, ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించగల కృపను దయచేయమని నాయన. అయ్యా ఉపవాసముతో నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డను దీవించమని ఆశీర్వదించమని ప్రభా. ప్రతి బిడ్డ దుఃఖమును సంతోషంగా మార్చమని నాయన. జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించమని, మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.